బిడ్డలను ఆయన దైవ సేవకులను ప్రభువా అయ్యా క్షేమముగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదియు అంతము నీవై ఉన్నావు, ఆల్ఫా ఒమేగా నీవై ఉన్నావు, మొదటివాడవు కడపటివాడవు మీరై ఉన్నారు. అందుకే మీకు స్తోత్రములు 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 తెలుస్తూ ఉన్నాం. ఈ ప్రభువా ఈ మీటింగ్లో మీరుండండి. మీ కనుక వారు వచ్చి ప్రత్యేకంగా మరి ఒకటి రెండు భాషలు పాడి ప్రభు నామమును మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పరలోకం కావాలు, పాతాళం కావాలు, పరలోకం కావాలు, పాతాళం కావాలు, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలు మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలు మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటుండదు, రాత్రుడుండదు. సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటుండదు, రాత్రుడుండదు. నిత్యుడైన యేసుడే ప్రకాశించుచున్నాడు, నిత్యుడైన యేసుడే ప్రకాశించుచున్నాడు. యుగ యుగములు పరలోకం రాజ్యమేలుచున్నాడు, యుగ యుగములు పరలోకం రాజ్యమేలుచున్నాడు. యేసు ప్రభుని నమ్ముకో, పరలోకం చేరుతావు. యేసు ప్రభుని నమ్ముకొని పరలోకం చేరుతావు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి. స్తోత్రం. ప్రతాపు అగ్నిగుండము
మేడలు ఎన్నో కడతావు, నాకనే ఎవరు ఉన్నాడు. లోకంలో ఘోరమైన పాపాలు చేశావు, లోకంలో ఘోరమైన పాపాలు చేశావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను పామునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింప తరమా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింప తరమా. అరుణించినావు నీ ప్రేమ వర్ణింప తరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులోని వసించువాడయ్యా, మా సమీపమునకు అరుదించినావు. నీ ప్రేమ వర్ణింప తరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే స్థితిగా చేసినది. కొలువకు విలువను ఇచ్చినది, కొలువకు విలువను ఇచ్చినది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులోని వసించువాడవైనా, మా సమీపమునకు అరుదించినావు.
ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనందిలా బ్రతికించున్నది. చప్పలు కొడదాం. గ్లోరీ ఆమేన్. ఉద్యోగం చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరచుదాం. నిలబడిన వాళ్ళందరూ కూడా వచ్చి సీట్లో కూర్చొని ప్రభువుని ఆరాధించు. చీకటిలోనే ఉన్నపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను ఆశనందిలా బ్రతికించుచున్నది. నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. చూస్తున్నావు నీ రాగడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనందిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనందిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వర
ఎత్తలేని నీటి బట్టి స్వల్పమైన నాలిక పోరాడం. మోయలేక బ్రతుకు భారం మోసపోరెందరో, ఎదలోని ఆక్రందనలు పాలు మ్రోగే లోకంలో.
ఫోన్ చేసుకోవడానికి అవన్నీ వాళ్ళు సిద్ధపరచుకున్నారు. అయితే ఈ సమయంలో మన మధ్య మరి మన యొక్క ఎక్స్ ప్రెసిడెంట్ గారు అగ్గారావు గారి యొక్క సతీమణి గారు మన మధ్యలో ఉన్నారు. మరి మేరీ కరుణ గారు వారు వచ్చి ప్రత్యేకంగా ఒక పాట పాడి ప్రభువుని మహిమపరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కూడికి ఇంకా ఇదే చివరి పాటలు, ఇక సమయం అయిపోయింది. దూరం నుంచి దైవ సేవకులు వచ్చారు మన మధ్యకి వాక్యాన్ని అందించడానికి. కనుక ప్రియులారా గమనించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా
మనమందరం కలిసి ఒక నిమిషం గమనించాలి. ఈ రాత్రి దైవ వర్తమానం అందించడానికి అభిషేక ప్రాంతంలో ఆయా ప్రదేశాల్లో దేవుని చేతిలో బలముగా వాడబడుతూ అనేక సంఘాలు కట్టి మరి ఆత్మలు రక్షించి కొంచెం దారి ఉండి వస్తూ ఉన్నారు. లోపలికి రండి. మహాపరిశుద్ధుడా, స్తోత్రం, గొప్ప తండ్రి, స్తోత్రం, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, 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 నజరేయుడా స్తోత్రాలు, 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 ధవలవన్నుడా స్తోత్రాలు, 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 రత్నవన్నుడా స్తోత్రం, 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 మీ నామానికి స్తోత్రాలు, స్తోత్రాలు, కోట్ల కొలదిగా స్తోత్రాలు, 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 పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. నాయన ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన మీ యొక్క కృపలో నాయన మమ్మల్ని అందరినీ దాచావు. అందరూ బట్టి స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఈ దినం ప్రభువా, ఈ యొక్క కందుల యేసేపు అయ్యా, ఇదిగో తండ్రి, ఇదిగో నాయన మొట్టమొదటి జ్ఞాపకార్థ కూడికలో ప్రభువా, ఇదిగో నాయన ఇంతవరకు పాటలు మీరున్నారు నాయన. స్తోత్రాలు, 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 నీకే మహిమ, స్తోత్రం, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ చేరి కూడి వచ్చిన బంధువులను అయా, ఇదిగో తండ్రి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీ దైవ సేవకులను ప్రభువా, అయా ఇదిగో తండ్రి, సహోదరి సహోదరులను, సంఘస్థులను, ప్రతి బిడ్డను మీరు గుర్తు చేసుకొని ఆయన. స్తోత్రం, 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 స్తోత్రాలు, 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 అయా మీరు చేసిన మేలులకై స్తోత్రాలు, 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 గొప్ప తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అలానే కళ్ళు మూసుకొని చిన్న పాట పాడుకుంటూ ప్రభువుని కనపరుచుకుందాం. అందరము ప్రభువుని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. నా యేసయ్య నీకే స్తోత్రములు అనే పాట పాడుకొని ప్రభువుని కనపరుచుకుందాం. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రములు, నా యేసయ్య నీకే స్తోత్రములు, మహిమ స్వరూపుడా నీకే స్తోత్రములు, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు, నా యేసయ్య నీకే స్తోత్రములు. నాకై బలియాగముగా అర్పించినావు, నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు, ఈ గాయముల ద్వారా స్వస్థత నుండి నీకిష్టమైన బలియాగముగా విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమోదురు అనేకులకు, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమోదురు అనేకులకు, వివసరుడా ప్రభువుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే
ప్రార్థన చేసుకుందాం. అలాగే మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా జీవము కలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలిన దేవుడవు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవానికి స్తోత్రాలు. నాయనా ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మా రక్షణ కొరకై, మా నిత్య జీవము కొరకై నాయనా మమ్మల్ని నిత్య మరణము నుండి విడిపించటానికి పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చిన దేవుడు. ఈ లోకము మాకు శాశ్వతము కాదు అని, ఈ లోకములో ఉన్న ఏదీ శాశ్వతము కాదని, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలని, ఈ లోకములో మేము కేవలము యాత్రికులము, పరదేశులమై ఉన్నామని, నాయనా మేము స్వదేశం అనగా నీ రాజ్యము చేర్చబడాలని, చేరుకోవాలని, ఇదిగో ప్రభువా దానికి మార్గము చూపించడానికి 2000 సంవత్సరాల క్రితం మా మధ్యలోనికి వచ్చావు, మాలో జీవించావు. మా కొరకు నాయనా నీ శరీరము సజీవ యాగముగా సమర్పించావు. నీ మరణం వలన, నీ పునరుద్ధానం వలన మాకు రక్షణ మీరు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ఈ రాత్రి కాలములో ఈ కూడిక జరిగిస్తున్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయనా, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని మీరు ఆదరించండి. అయ్యా, కుటుంబాన్ని మీరు బలపరచండి. తండ్రి నీకు స్తోత్రాలు. తరము వెంబడి తరము గతించుచున్నది నాయన. అయితే ప్రభువాది నాయనా, ఈ యొక్క రాత్రి కాలంలో నీ ఆదరణ కుటుంబానికి దయచేయండి. అయ్యా, నీ కృప కుటుంబానికి దయచేయండి. దేవా, నా తండ్రి, నా దేవా, నీవు సెలవిచ్చావు. ఇదిగో బిడ్డను ప్రభువా మీరు రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు. మారు మనసు అనుభవంలోకి నడిపించుకున్నందుకు నీకు స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి కాలంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు. సంఘాలను మీరు బలపరచండి, విశ్వాసాలు మీరు బలపరచండి, సేవకులు మీరు సకాలంలో తీసుకొచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నారు. దేవా, ఈ కూడిక నాకు, మాకు, కుటుంబానికి, ఈ దగ్గర దూర ప్రాంతంలో వినుచున్న వారందరికీ కూడా ఆశీర్వాదకరముగా మీరు మార్చుకోమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలోకి వచ్చినటువంటి దైవ సేవకులు పేర్నమిట్ట ఒంగోలు ఆ ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఈ రాత్రి మన మధ్యకు వచ్చారు. మరి పాస్టర్ యేహోను గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రి మరి ప్రత్యేకించి దేవుడు మనకు మంచి వాతావరణాన్ని అనుకూలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడే ఒక వార్త అందింది. మరి బిడ్డలు ఆహ్వానించుకున్నారు. కందులో శ్రీనివాసరావు కోటరత్నం వాళ్ళ కుమారుడు, పెద్ద కుమారుడు మాతోటి మందిరంలో పరిచర్యలో ఎదిగి ఇక కొన్ని దినాల్లో మరి బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో దేవుడు పిలుపంది దేవుడి మహిమలోకి వెళ్ళిపోయాడు. కనుక మరి కుమారుడు గురించి తల్లి ఏమైనా 2 నిమిషాలు సాక్ష్యం చెప్పాలని ప్రేమతో కోరింది. వాక్యానికి ముందుగా మరి సాక్ష్యం చెప్తూ ఉండగా కుర్చీలు లోపల ఖాళీ ఉన్నాయి, దయచేసి సత్తాన్ని ఇంటికి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి. లోపల కుర్చీలు అయ్యింది, కుర్చీలు ఖాళీ ఉన్న కాడ కూర్చుందాం. దేవుడు మనకి సమయం అనుకూలపరిచాడు.
నమ్మకి స్తోత్రాలు. అమ్మగారికి అయ్యగారికి అందరికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరంలో సిలువు ధ్యానాల్లో మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాము, ఉపవాస ప్రార్థన. అమ్మా నెక్స్ట్ సంవత్సరం ఇంతకన్నా ఇంకా బాగా పెట్టాలమ్మా అన్నాడు. ఇది మా కొడుకు కోరిక కాబట్టి, మా కొడుకు ఇష్టప్రకారంగా, మా కొడుకు ఆత్మశాంతి ఇచ్చాలని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా నా కొడుకు ఎంతగానో ఎలిగాడు. దేంట్లో తగ్గకుండా ఆత్మశాంతిగా ఉండాలని మీ అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. మంచిది ప్రియులారా. మరి ఈ సమయం మనకు తెలుసు కదా, చాలా బాధాకరమైన సమయం. సేవకులను పిలుచుకొని మా ఇంటి దగ్గర ఒక మీటింగ్ లాగా జరగని ఆశపడ్డాడు. బ్రతుకున్నప్పుడు చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ ఆశను తల్లిదండ్రులు మరి వారి ఇంటి వారు ఈ రాత్రి ఆ ఆశను తీరుస్తున్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి పూలు వేసి సంతాపం తెలియజేయడానికి ఎవరు వస్తున్నారని చెప్పాడు చంటి. నాకు వాక్యం మధ్యలో ఆపడం బాగుండదని చెప్పి అన్నాడు. చంటి అక్కడ ఉన్నాడు, ఎంత సమయం పట్టుద్దో. వాక్యం జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళొచ్చు. అయితే దేవుని వాక్యంలోకి మనం వెళుతున్నాం. దేవునికి స్తోత్రం ఉంది. హల్లెలూయా. దేవుడు మనకి వాతావరణం అనుకూలపరిచి దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఇక తిరగటం లేవటం ఎవరు వెళ్ళొద్దు, కదలొద్దు. వాక్యం చాలా చాలా బలమైనది, జీవము కలిగినది. కనుక దేవుని సన్నిధిలో వాక్యం కొరకై దేవుని సేవకులను ఆహ్వానించే ముందుగా మన మధ్యకు వచ్చిన దైవజనులు పాస్టర్ యోహాను గారు ఉన్నారు. మరి వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దైవ సేవకులు మనకు వర్తమానం అందిస్తారు. ప్రేమతో వారిని వాక్య పరిచయ కొరకై మరి ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, జీవాధిపతి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. ఈ రాత్రి కాల సమయం ముందు మా ప్రియుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. స్తుతులకు పాత్రుడవు, సర్వాధికారి, గొప్ప దేవుడవు, దయగలిగినటువంటి దేవుడవు, మహాగణుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ రీతిగా ప్రభువా ఈ యొక్క ఆదరణ కూడికను ప్రభువా, కృతజ్ఞత కూడిక, జ్ఞాపకాల కూడిక ఏర్పాటు చేయటానికి కృప చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబంలో తండ్రి యవనస్తుడు ఆయన యేసోబు గడిచిన సంవత్సరం ప్రభువా నీ యందు నిద్రించి ఉన్నాడు. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవరు? అయితే పాతాళ వశము తప్పించుకొనగలిగినటువంటి వాడు ఎవరు అని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. లోకులందరూ పోవలసిన మార్గం నేను వెళుతున్నానని దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ఈ లోకమును విడిచి వెళ్ళవలసినటువంటి వారే తండ్రి. అయితే పాతాళము తప్పించుకొనగలిగినటువంటి వారు ఈ భూమి మీదనైనా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆత్మ శరీరములు ఉండగానే నేను సొంత రక్షకుడుగా అంగీకరించి నీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ మహిమ కలిగినటువంటి పరలోకములో నైనా జీవిస్తారని నిశ్చయముగా నీ వాక్యము సెలవిచ్చి ఉన్నది. మరి యవనస్తుడు యోసేపు తన యవన కాలములో తండ్రి సేవకుల పట్ల, పరిచర్య పట్ల ఎంతో ప్రేమ కలిగి జీవించాడని నైనా నీ సేవకుని ద్వారా మేము విన్నాం. కనుక ప్రభువా మరి తల్లిదండ్రులకు ఎంతో బాధ, దుఃఖము. అయితే ప్రభువా వారు చేసినటువంటి మంచి పనులను బట్టి నాయన ఆ బిడ్డ ప్రభువా నీ రాజ్యంలో ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం. మా వెంట నాయన మా క్రియలు వస్తాయి. కనుక నాయన నీ బిడ్డ ప్రభువా యోసేపు తను చేసినటువంటి మంచి క్రియను బట్టి నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. విడిచిపెట్టి వెళ్ళినటువంటి తన తల్లిదండ్రులకు మీరే ఓదార్పునిచ్చి ధైర్యమునిచ్చి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించి వారు కూడా ప్రభువా అయా నీ యొక్క ఇచ్చినటువంటి రక్షణలలో నమ్మకంగా జీవించే కృపలో జీవింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా
ఈ రాత్రి యొక్క కూడికకు ప్రభువా ప్రత్యేకతులుగా దైవ సేవకులను మీరు మా మధ్యకు మీరు తీసుకుని వచ్చారు. నీ దాసులను నిలవబెట్టుకొని మీరు మాట్లాడబోతున్నారు ప్రభువా. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ మాటలే ప్రతి ఒక్కరిని నాయన ఆదరిస్తాయి. నీ మాటలే ప్రతి ఒక్కరికి నాయన జీవము పోస్తాయి ప్రభువా. శ్రద్ధగా నీ మాటలను వినగలిగినటువంటి చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సహాయము దైత్యము వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా మాటలు వింటూ జాగ్రత్తగా విన్నారు. దేవుని స్తోత్రం చెబుదాం. అటువంటి గొప్ప సేవకులను ఈ రాత్రి మన మధ్యకు దేవుడు ఆహ్వానించాడు. ఇది మనకి గొప్ప అవకాశం. నేను భావిస్తున్నా ఇక్కడ చేరిన బిడ్డలందరికీ, ఈ ప్రార్థన కూడా జరుపుకున్నటువంటి ఈ కుటుంబానికి, మా సంఘానికి, దైవ సేవకులకి ఇది ఆశీర్వాదం నేను నమ్ముతున్నా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి, నమ్మితే దేవుడు చేస్తాడు. కనుక దైవ సేవకులను వాక్య పరిచయం చేయడానికి నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరి జే పద్మశ్రీ గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. చప్పలు కొడుతూ ఆహ్వానిస్తారు. ప్రభునందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులకు, దైవజనులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా, కూడి వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామముల వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పే అలవాటు ఉందా? నేను లోగడా చెప్పాను. సంస్కారం ఉన్నవాళ్ళు నమస్కారం చేస్తారని చెప్పాను. మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. మీ అందరి దగ్గర ఉన్న బైబిల్ ఒకసారి పైకెత్తండి. ఉన్నాయా బైబిల్ మీ దగ్గర? ఆది యందున్న వాక్యం అదృశ్య దేవుని స్వరూపం అవతరించి మన కోసం ధరించి మన దీన శరీరం శ్రీయేసువే రాజ్యదైవం క్రీస్తేసువే వాక్యదైవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల ధ్యానాంశం మరణమైన తరువాత. చెప్పండి, ధ్యానాంశం ఏంటి చెప్పండి? మరణమైన తరువాత. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. 14:10. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా లేఖనాలు తెరిచి చూడండి. అందరూ తీయండి బైబిల్ గ్రంథాలు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోదురు? వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, తెలిసిన వాళ్ళందరూ. ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోతున్నారు? కొంతమంది ఏమంటారంటే మన యేసేపు గారు పరలోకంలో ఉన్నాడని చెప్తాం. మనకి ఇష్టం కనుక యేసేపు గారంటే ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్తాం. అవునా కాదండి? ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయాడట? ఎక్కడికి పోయాడు చెప్పండి? యేసేపు గారు ఎక్కడికి వెళ్ళాడు? మరణమైన తరువాత నరులు ఏమైపోదురు, ఎక్కడికి పోతున్నారు వాళ్ళు అని యోబు గ్రంథంలో ప్రశ్నించాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రశ్నించకపోతే విషయం మనకి తెలియదు. ప్రశ్నించాలి. యోబు గ్రంథంలో అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు, వారు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోదురు. ఈ రాత్రి మరి చాలా టైం అయింది, కానీ ఆదివారం పొద్దున్నే రేపు 7 గంటలకే మేము బయలుదేరాల్సి ఉన్నాయి చర్చిలకు. ఈ రాత్రి బయలుదేరాలి, ప్రయాణంలో ఉంటాం కనుక విడి టైం అని అడిగితే బాగుండేది, కానీ ఇదే మార్చడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కనుక ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు?
ఎక్కడికి వెళ్ళారు అనే విషయాన్ని యోబు ప్రశ్నిస్తున్నాడు. ఒక గ్రంథం ఏముందో తెలుస్తున్నా ఆ గ్రంథాల పేర్లు చెప్పడం లేదు, ఆ గ్రంథాల్లో ఉన్న శ్లోకాలు కూడా చెప్పడం లేదు. ఎందుకంటే ఈ కాల పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక విషయం మాత్రమే చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే మరణించినటువంటి వారు మరలా జన్మిస్తారని చెప్పింది ఒక గ్రంథం. ఇబ్బంది లేదా? శ్లోకాలు ఏం చదివినా శ్లోకాలు చదివిన ఇబ్బంది లేదా? 2:27 ఉంటుంది. 2 అంటే మన బైబిల్లో కాదు ఇది. 2:27 జాతిస్య హి ధ్రువో మృత్యార్థం అంటే అర్థం ఏంటంటే జన్మించిన వాడు మరణించక తప్పదు, అలానే మరణించిన వాడు మరలా జన్మించక తప్పదు, జనన మరణముల యందు దుఃఖించవలదు అని చెప్పాడు. మరి శోకాన్ని ఓదార్చడానికి చెప్పిన మాటనో లేక అది నిజమో మన బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుందాం. చాలామంది ఏమంటారంటే చనిపోగానే మరో జన్మ ఉంది అంటారు. ఏముందట? పునర్జన్మ. బైబిల్ ఏమంటుంది? పునర్జన్మ ఉంది అంటారు కొంతమంది. మరలా జన్మిస్తాడట యేసేపు. అందువల్ల మనం దుఃఖించకూడదు అని చెప్పాడు. అది ఓదార్చడానికి చెప్పిన మాటో లేక దానిలో నిజమైన సత్యం ఉన్నదో మనం బైబిల్ ద్వారా గ్రహించబోతున్నాం. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో నరుడు జన్మించిన తరువాత మరణిస్తాడు. ఇది తథ్యం, భౌతికంగా మనం చూస్తున్నాం. జన్మించిన ప్రతి మనుష్యుడు కూడా మరణిస్తాడు. కానీ మరణించిన వాడు మరలా జన్మిస్తాడు అనే విషయంలో అది ఎంతవరకు సత్యం అనే విషయాన్ని రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. పుట్టడము చావడము పుట్టడము ఈ తతంగము జరుగుతుందా జరగదనే విషయం బైబిల్ చెప్తుంది. మనుష్యులు ఒక్కసారి మృతి పొందవలనని వ్రాయబడి ఉన్నది. అటు తరువాత తీర్పు జరుగును. ఏముందట అది తర్వాత? మళ్ళీ పుడతాడని ఉందా బైబిల్లో? తీర్పు ఉందన్నాడు. అటు తరువాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారి పుట్టడం చావడం పుట్టడం ఈ తతంగమంతా లేదు. మనుష్యుడు ఒక్కసారి మృతి పొందుతాడు. అటు తరువాత ఫైనల్ జడ్జిమెంట్, తీర్పు ఉంది అని బైబిల్ చెప్తోంది. మరొక గ్రంథం అంటది శరీరం అనే ఈ కట్టెలలో కాలిపోతే మనలో ఉన్న ఆత్మ కడలిలో కలిసిపోద్దట. కడలి అంటే సముద్రం. దేనట? సముద్రంలో కలిసిపోద్దని ఒక గ్రంథం చెప్పింది. ప్రియులారా, గమ్యం లేని ప్రయాణం చేస్తుంది మన ఆత్మ అని చెప్తుంది ఒక గ్రంథం. మరొక గ్రంథం అంటది, ఇక్కడే మనం పరిశీలించాలి. ఈయన చెప్పింది ఆధ్యాత్మిక సత్యమా భౌతిక సత్యం అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము చనిపోయిన తరువాత మనం ఏమైపోతాం, ఈ క్వశ్చన్ దగ్గర మనం ఆగిపోయాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీడవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఆహా, యోబులోనేమో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటాడు. ఆ వెళ్ళిన చోట వారికి ఏమి సంభవిస్తుంది అంటాడు ప్రసంగి. చెప్తారా? ఇప్పుడు యేసేపు ఎక్కడికి వెళ్ళాడో ఆ వెళ్ళిన చోట తనకేమి సంభవిస్తుందో మనకెవరికైనా తెలుసండి? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. మరి తెలియకుండా ఎలా చెప్తున్నారండి? ఎక్కడికి వెళ్ళాడు ఫస్ట్, ఆ వెళ్ళిన చోట అతనికి ఏమి సంభవిస్తూ ఉంది. నా 3వ విషయాన్ని మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 14వ వచనాన్ని చదువుకుందాం.
సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద దినమందు యోచన చేయుము. జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు మానవ జీవితములో సుఖ దుఃఖాలను జతపరిచాడట. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో అది నరులకు తెలియకుండా ఉండడానికి దేవుడు మానవ జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని పెట్టాడు. సుఖం ఉన్నవాడు ఇదే స్వర్గం అనుకుంటున్నాడు, కష్టాలు ఉన్నవాడు నరకం అంటే ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉందంటున్నాడు. ఈ సుఖ దుఃఖాల మధ్యలో మానవుడు కొట్టుమిట్టాడుతూ మనం చనిపోతే ఎక్కడికి వెళుతామో, ఆ వెళ్ళిన చోట ఏమి సంభవిస్తామో అనే విషయం మీద మనం దృష్టించక సుఖము దుఃఖము, ఈ దుఃఖం పోయి సుఖం రావాలంటే ఏం చేయాలి, దీని మీదే దృష్టి పెడుతున్నారు. అందుకని అంత దూరం వెళ్ళలేకపోయింది మానవ జాతి. అయినా ఒక ఆయన అంటున్నాడు, ఏమండి సుఖ దుఃఖాలు కనుక పెట్టబోనడితే మనం కనుక్కునేవాళ్ళమేనండి అంటున్నాడు. మరుగు చేశాడు చాలా విషయాలు. దేవుడు ఈ సృష్టిలో మరుగు చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు మరుగు చేశాడంటే ఆ మరుగులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి తీసిన వానికి ఘనత రావడానికి దేవుడు మరుగులో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. 25:2 సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. ఈ సృష్టిలో ఎన్నో మరుగులో ఉంచాడు దేవుడు. వీటన్నిటిని ఒక్కొక్కళ్ళు బయటికి తీస్తున్నారు. సంతనూతల పాళ్ళు పెట్రోల్ బావులు పడతాయి అన్నారు అనుకోండి, ఓఎన్జీసీ వాళ్ళు పొలాలు ఎంత రేట్లు పలుకుతాయండి. ఆ బయటికి తీశాడు చూడండి, ఆ మరుగులో ఉన్నటువంటి పెట్రోల్ జలాల్ని బయటికి తీసిన ఓఎన్జీసీ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు బయటికి తీస్తే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి, ఘనత వచ్చింది. ఎలా కనుక్కున్నారు సార్ మా సంతనూతల పాళ్ళు పెట్రోల్ బావులు ఉన్న సంగతి అని అందరూ కూడా అతన్ని సన్మానిస్తారు. కనుక చాలా విషయాలు దేవుడు మరుగులో ఉంచాడు. ఆ మరుగులో ఉంచిన విషయాలు కొంతమందికి మాత్రమే దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము చాలా విషయాలు ధ్యానం చేయాల్సి ఉంది. మానవుడు 3 విషయాలతో నిర్మితమైన విషయం మనకు విదితమే తెలుసు. ఒకటి శరీరము, ఒకటి ప్రాణము, ఒకటి ఆత్మ. 3తో మనం సృష్టించబడ్డాం. మరణం అంటే దాని అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. ఏంటంటే చెప్పండి, ఎడబాటు. శరీరము నుంచి ఆత్మ ఎడబాటు, శరీరము నుంచి ప్రాణము ఎడబాటు, కుటుంబము నుంచి ఎడబాటు, భార్య బిడ్డల నుంచి ఎడబాటు, బంధువుల నుంచి ఎడబాటు. మరణం అంటే ఎడబాటు అని అర్థం. విడిపోవుట లేక డైవర్స్, విడిపోవుట. ప్రియ సోదరి సోదరులారా గ్రహించాలి. అయితే శరీరం అనేటువంటిది చాలా గ్రంథాల్లో ఎన్నో విధాలుగా ఉంది. మానవుని యొక్క నిర్మాణ విధానం మన గ్రంథంలో మాత్రం మట్టితో చేసినట్టుగా ఉంది కదండి. దేంతో చేశాడు మనం చెప్పండి? నరుణ్ణి నేల మట్టితో నరుని సృజించాడు. కానీ కొన్ని గ్రంథాలు నేల మట్టితో చేయలేదట. మీకు చాలా చెప్పాలనుకుంటున్నా ఈ రాత్రి, కానీ చెప్పలేకపోతున్నాం. మైకులో చెప్పవచ్చా? చతుర్వర్ణములు తెలిసిన వాళ్ళు ఒకసారి అల్వే చెప్పండి. చతుర్వర్ణములు. చతుర్వర్ణములు అంటే 4 రకాలైనటువంటి వర్ణాలు. అనగా తల్లో నుంచి బ్రహ్మ తల్లో నుంచి బ్రాహ్మడు వచ్చాడట, భుజాల నుంచి క్షత్రియులు వచ్చారట, తొడల నుంచి ఎవరు వచ్చారు చెప్పండి? వైశ్యులు కాముట్లు వచ్చారట, పాదాల నుంచి శూద్రులు వచ్చారు. బ్రహ్మ యొక్క మలము ద్వారా, మలం అంటే తెలుసు కదా, మలము విసర్జిస్తారు మార్నింగ్ టైంలో. మలము ద్వారా పుట్టినటువంటి వారు అతిశూద్రులు అన్నారు. ఎవరట? వీళ్ళు పంచమ జాతి వారు అన్నారు. వాళ్ళు ఏమన్నారు చెప్పండి? బ్రహ్మ యొక్క మలము నుంచి పుట్టిన వారే పంచమ జాతి వారు. చతుర్వర్ణాలేమో బ్రహ్మ యొక్క తల నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, కాళ్ళ నుంచి పుట్టారు.
కాకపోతే పల్లెల్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారట? బ్రహ్మ యొక్క మరణం నుండి పుట్టారు కనుక వీళ్ళను అతిశూద్రులు అన్నారు. ఏమన్నారు చెప్పండి? దీని మీద చాలా మంది ఫైట్ చేస్తున్నారు. నేను కూడా ఒకండి దాంట్లో. ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించే వారిలో నేను కూడా ఉన్నాను. మంచిది ప్రియులారా, మన బైబిల్ ఏమో నేల మట్టితో మానవుడు నిర్మితమయ్యాడు. అందుకే మన శరీరంలో ఏ ధాతువులైతే ఉన్నాయో అవి భూమిలో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మనకి ఐరన్ ఉంది మన శరీరంలో, జింక్ ఉంది, మెగ్నీషియం, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమిలో ఉన్నాయి. కనుక దీన్ని బట్టి చూస్తే మానవుడు మనిషిలో నుంచి కాదు, దేవుళ్ళలో నుంచి కాదు, కానీ మట్టిలో నుంచే వాని దేహము నిర్మితమైందని శాస్త్రజ్ఞులు, శాస్త్రాలు, నిరూపణలు జరిగినా కానీ దీన్ని పక్కన పెట్టేసేసి మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, గ్రహించాలి. మానవుని యొక్క నిర్మితం మట్టితో జరిగిందని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అన్నాడు, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. మన శరీరం దహన కార్యక్రమాలను జరిపించడం ద్వారా కానీ లేక భూస్థాపిత కార్యక్రమం ద్వారా కానీ ఏ విధము చేతనైతేనేమో మన దేహం మట్టికి చేరుతూ ఉంది. ఈ మట్టి దేహాన్ని చాలామంది కూడా ఎన్నో రూపురేఖలు దిద్దుతున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? మేకప్ వేస్తున్నాం, ఫేర్ అండ్ లవ్లీ రాస్తున్నారు, ఫేర్నెస్ క్రీమ్ రాస్తున్నారు, ముల్తాన్ ముట్టి. ఎందుకంటే దీని అందరికీ మెరుగులు దిద్దుతున్నారు. యోబు గారు ఈ శరీరాన్ని గురించి ఒక మాట చెప్పాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనంలో ఏమన్నాడంటే, నేను హిమముతో స్నానము చేసినను. 9:30 నేను హిమముతో స్నానము చేసినను, సబ్బుతో నా చేతులు నేను కడుగుకొని నన్ను. నువ్వు ఏమన్నారా ఏమన్నా బుయ్యి ఎక్కడ తీసుకెళ్ళేస్తారట? గోతులో పెడతారు. ప్రియులరా, ఈ దేహానికి ఎన్ని రాసినా, ఎన్ని పూసినా, ఎన్ని లేపనాలు వేసినా సరే దీన్ని మట్టికి చేరుస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులరా, యోబు గారు అంటున్న మాట ఇదే. తరువాత మనం పరిశీలన చేస్తే ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం మనందరం కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బహుగా కష్టిస్తున్నారు. ఉదయాన్నే లేచి సాయంకాలం వరకు కష్టపడి దీన్ని పోషిస్తున్నాం, ఈ శరీరాన్ని. రోమా పత్రికల అపోస్తుడైన పౌలు అంటాడు 8వ అధ్యాయం 12వ వచనంలో, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అర్థమైందా? ఎన్ని పప్పు ధాన్యాలు తిన్నామండి. పుట్టింది మొదలుకొని అన్నప్రస జరిగిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కిలోలు తినుంటాము పప్పులు, ఎన్ని డబ్బాలు నెయ్యి తినుంటాము, ఎన్ని మాంసపు కృతులు, ప్రోటీన్స్, రైస్ ఎన్ని తినుంటాం, ఎన్ని కింటాలు దీన్ని పెంచాము. దీన్ని ఏమన్నా ప్రయోజనం ఉందంటారు ఈ శరీరం వల్ల? ప్రయోజనం ఏమీ లేదు. ప్రియులారా, కొంతమంది తినడం కోసమే బ్రతుకుచున్నట్టున్నారు కానీ బ్రతకడం కోసం తినడం లేదు. అందుకే రోమపత్రికలు అంది, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. కాబోలోడన్న కచ్చనయ్యం. ఉదయం లేవగానే ఇడ్లీ తెమ్మంటది ఈ శరీరం, కాఫీ తెమ్మంటది. ఎన్ని పెట్టినా దీనికి తృప్తి లేదు. బాగా పెంచామనుకోండి ఈ దేహాన్ని, రేపు మోసేవాడికి ఇబ్బంది, గుంట తీసేవాడికి ఇబ్బంది కదండి. మోసేవాడు కూడా ఆయన ఎంత బరువు ఉన్నాడు, రండి అంటాడు. ఈయన మోయటమే కష్టమైతే ఇంకొకటి తాగి ఆ పెట్టిన ఏలబడుతుంటాడు, వాడు కూడా మోయాలి. ఈడు మోసేవాడు. వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. కనుక శరీరం అనేటువంటిది ప్రాధాన్యతనివ్వకూడదు. ఒక మాట నేను మీతో చెప్తాను. వస్త్రము కంటే దేహము గొప్పది అని చెప్పాడు ప్రభు. వస్త్రం కంటే దేహము కంటే ప్రాణము గొప్పది,
ప్రాణము కంటే ఆత్మ గొప్పది, గొప్పవాటి యందు మీరు మనసుంచండి అన్నాడు. మన దేని యందు మనసు ఉంచుతున్నాం చెప్పండి? ఆత్మ యందు మనం మనసుంచాలి. కానీ మన మనసంతా కూడా పొద్దున్న లెగిస్తే ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి తిందాం, ఏమి తాగుదాం. బహిర్భూమి అంటే తెలుసు కదా. ఈనాడంటే మనకి ఈ లిటన్స్ బాత్రూమ్స్ వచ్చినాయి, అప్పుడు అవి లేవు. అప్పుడు అందరూ బహిర్భూమికి వెళ్ళేవాడు. ఆ బహిర్భూమిలో ఒక జంతువు తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా తన మెడ పైకెత్తి చూసింది కాదు, ఎప్పుడు గుణ అంటుంటుంది. దాని కింద విషయాలు వెతుకుతుంది కానీ పై విషయాలు దానికి తెలియదు. ప్రియ సోదరి సోదరులారా, గ్రహించాలి. అందుకని మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ప్రతి మనిషిని కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి మన కడుపు మనలను తొందర పెడతా ఉంది. దేనికోసం? తినేదానికోసం, త్రాగేదానికోసం. సామెతల గ్రంథం 16:26లో రాసింది, వాని కడుపు వానిని తొందర పెట్టును అని రాయబడి ఉంది. ఏం చేస్తుందట? ఎవరు తొందర పెట్టాల్సిన అవసరం లేదు, వాని కడుపు వానిని తొందర పెట్టునని వ్రాయబడి ఉంది. కొంతమంది రోమాపత్రిక 16:18లో వారు కడుపుకు మాత్రమే దాసులయ్యారు కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. కానీ ఈ శరీరాన్ని చూసి చాలామంది అంటారు, స్నానాలు చేసేటప్పుడు నాది ఐరన్ బాడీ అనుకుంటారు కొంతమంది, నాది స్టీల్ బాడీ అంటాడు. కొంచెం హెవీ బాడీ ఉంటే ఇట్ అంటాడు నాది ఐరన్ బాడీ, నాది స్టీల్ బాడీ అంటాడు. 10 మోషన్లు కనుక అయిన ఏంటి ఒక్కసారిగా కోమలోకి వెళ్ళిపోతాడు. స్టీల్ బాడీ ఏమైపోయింది, ఐరన్ బాడీ ఏమైపోయింది. కాకపోతే బాగా అన్నీ బాగున్నప్పుడు బాబు ఎక్కడికి వెళ్తున్నారంటే అంత అవసరం మీకు అంటున్నాడు ఒక్కొక్కడు. తీసి 10 మోషన్స్ అవగానే ఎట్లందంటే అందుకే మనలో ఉన్న బలము మంది కాదండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన బలాన్ని చూసి మందనుకుంటున్నాం. అప్పుడు మేము జొన్నన్నం తిన్నాం, సద్దన్నం తిన్నాం, రాగన్నం తిన్నాం, మేము కొర్రలన్నం తిన్నాం, తైదం తిన్నాం, అవి ఏం చెప్తా ఉండరా? నో, మనలో ఉన్న బలము మనది కాదు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 11వ వచనంలో ఏ రాయబడి ఉందంటే, బలము తనదని దేవుడు ఒక మారు చెప్పాడు, 2 సార్లు చెప్పిన వేరు మన వాళ్ళేరే ఉన్నారా? మైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రియ సోదరి సోదరులారా, వేసుకోమనండి, రండి వేసుకోండి. మేము మా పనిలో మేము ఉంటాం, మీ పనిలో మీరు ఉండండి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. కండలు మట్టికేదన్నా క్రైస్తవుండా కదలి రావయ్యా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ శరీరానికి దాసులు కావద్దు అని, కడుపుకు దాసులు కాకూడదని, దీనికి ఎన్ని లేపనాలు వేసినా తీసుకెళ్ళి అందంగా ఉన్నాడు లేక అందంగా ఉందో 10 రోజులు ఉంచమంటారండి ఇంటి దగ్గర. ఎప్పుడైతే ఆత్మ వెడలిపోద్దో వెంటనే తీసుకెళ్తారు. ప్రియులారా, గ్రహించాలి. రెండవది ప్రాణం. దీన్ని జీవము అని కూడా అంటాం. ప్రియులారా, గ్రహించండి. ప్రాణం అంటే ఏంటి? వాట్ ఈస్ ద సోల్? దీని గురించమే ప్రియులారా గ్రహించండి. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో, నేను వ్యాఖ్యానించడం లేదు, విశ్లేషణ చేయడం లేదు, క్లుప్తంగా వెళ్ళిపోవాలనే ఆలోచనలో నేనున్నాను. చదవండి 9వ అధ్యాయం 4వ వచనం.
రక్తమే దాని ప్రాణము. ప్రాణం అంటే రక్తము, రక్తం అంటే ప్రాణం. ప్రియులారా గ్రహించాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. దేవుడు అతనికి కనబడ్డాడు. ఎవరు కనబడ్డారట? దేవుడు అబ్రహాముకి కనబడ్డాడు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు కనబడ్డారు. అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళి నేలవటికి వంగి నమస్కరించి, అయ్యలారా, నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెస్తాను, కాళ్ళు కొడుక్కోండి, కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి. ఏం బలపరుచుకోండి? ఆహారం దేన్ని బలపరుస్తుందండి? ప్రాణాన్ని బలపరుస్తుంది ఆహారం. ప్రియ సోదరి సోదరులరా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రక్తహీనతగా ఉన్న వారితో డాక్టర్లు చెప్పేది ఏంటంటే మంచి ఆహారం తీసుకోండి, గుడ్లు, చేపలు, పాలు ఇవన్నీ తీసుకోండి. ఎందుకని? రక్తము వృద్ధి కావడం కోసం. కనుక అబ్రహాం అన్నది కూడా ఈనాడు మరి విజ్ఞాన శాస్త్రాన్ని కూడా అధిగమించిన ఆలోచనతో చెప్పాడు, నేను ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి. ప్రాణాన్ని బలపరిచేది ఆహారం కానీ మన శరీరముల ఆత్మ నుంచేది ఆహారం మాత్రం కాదు. అందుకే యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు అపవాది వచ్చాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించరాదా అని అన్నాడు. ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టెల వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. మనం దేని వల్ల జీవిస్తున్నాం చెప్పండి? పంచభక్ష పరమాణాలు తినడం వల్ల జీవిస్తున్నావా? దేవుని మాట వలన జీవిస్తున్నాం. ఇప్పుడు చెప్పాలి మీరందరూ. నేను చెప్పుకుంటా పోతే మీరు అట్లా ఉంటున్నారు, పప్పు శుద్ధలాలు కూర్చొని ఉంటున్నారు, కానీ స్పందన ఉండడం లేదు. ప్రియులరా గ్రహించాలి. ఎప్పుడైనా సరే మనం గ్రహించి చూసినప్పుడు ప్రియులరా, మన ప్రాణాన్ని బలపరిచేది ఆహారం, కానీ మన ఆత్మను శరీరంలో ఉంచగలిగింది ఆహారం కాదు, దేవుని నోటి మాట. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీవు చూడడానికి అసహ్యంగా ఉన్నావు. ఎట్లున్నామట? పుట్టినరోజు ఎట్లున్నాం చెప్పండి? మస్టు మైలుతో ఉన్నాం. అమ్మ మనల్ని కన్న రోజున మనం చూడడానికి అసహ్యంగా ఉన్నాం. మనల్ని ఎవడు కడగలేదు, మన నాభి సూత్రం కోయబడలేదు, ఉప్పుతో రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనుల్లో ఒక్కటైనను చేయవలని ఎవడును కటాక్షింపనలేదు, కానీ రక్తములో పొర్లుచున్న నీ యొద్దకు నేను వచ్చానన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మన అమ్మ కన్న రోజున దేవుడు మన అక్కడే ఉన్నాడట. గుండె ఏమన్నాడు తెలుసా? రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి బ్రతుకు అన్నాడట. ఏమన్నాడు చెప్పండి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఒక వ్యక్తికి భూమి విస్తారంగా పండిందట. ఎట్ట పండింది చెప్పండి? విస్తారంగా పండింది. వాడు తన మనసులో అనుకుంటున్నాడు, నా పంటను నేను సమకూర్చుకుంటాను, నా కొట్లు విప్పుతాను, కొత్తవి కడతాను, వాటిలో నా ఆస్తి అంతా సమకూర్చుకొని నా ప్రాణముతో నేను ఇలా అనుకుంటాను, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి?
సుఖించుము, తిను త్రాగు. త్రాగు. అంటే మన ఇష్టమేనండి. అనేక సంవత్సరములకు నీకు ఆస్తి సమకూర్చబడింది. ఎన్ని సంవత్సరాలు కదా? అనేక సంవత్సరాలకు నీకు ఆస్తి సమకూర్చబడింది. సుఖించు, తిను, త్రాగుమని అంటున్నాడు. మన లైఫ్కి మనం గ్యారెంటీ ఇచ్చుకుంటే కుదరదండి. గ్యారెంటీ ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒరే ఫూల్ అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? రే ఫూల్, వేరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు. చూసారా ప్రియులారా? కనుక మన ఆహార పదార్థాల వలన మన ఆత్మ ఇందులో మన శరీరంలో ఉండదు. దేవుడు బ్రతుకు అంటే తెల్లారి ప్రొద్దున లేచి మనం మన కుటుంబంతో సంతోషిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ రాత్రి కనుక ఆయన బ్రతుకనకపోతే ఇక ఫోన్ల మీద ఫోన్లు వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకు? పెట్టి తెచ్చేవాడు, పూలు తెచ్చేవాడు, ఇక ఏవుడు పనులు వాడు ఉండండిరా బాబు అంటారు. కనుక దేవుడు బ్రతుకు అనబట్టి మన యాత్ర ఇంతవరకు సాగింది. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా గ్రహించండి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఈ జంతువులను చంపకూడదు, చంపి భోంచేయకూడదు, తినకూడదు అంటున్నారు కదా, అవునా? ఈ శాకాహారులందరూ కూడా మాంసాహారుల మీద చాలా పేలాపాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులరా, జంతువులకు ప్రాణం మాత్రమే అర్థమవుతుందా? జంతువులలో మాంసమయమై ఉన్నాయి, వాయి ప్రాణులే కానీ అవి ఆత్మలు లేవు. సరే, ఈ విషయాన్ని నేను అంత లోతుకు వెళ్ళడం లేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, మన దేహములో ఉన్న ఆత్మ వెడలిపోగానే సుమారు ఆరోగ్యవంతుడైన యవనస్తునిలో 6 లీటర్లు ఉంటుంది బ్లడ్. ఎంత ఉంటుందట? 6 లీటర్లు ఉంటుంది. ఆత్మ శరీరము నుంచి వెడలిపోగానే రక్తము వెంటనే నీరైపోద్ది. ఏమవుతుందట? మన వాళ్ళు అంటారు, కాళ్ళు చేతులు చల్లబడ్డాయి, పసుపు రాయని రుద్దుతూ ఉంటారు. వీళ్ళు రాసినా ఆగదు, పూసినా ఆగదు. ఎందుకంటే సెలవు వచ్చేసింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనలో ఉన్న రక్తము ఆత్మ శరీరము నుంచి వెళ్ళిపోగానే ఈ 6 లీటర్ల రక్తము నీరైపోయి నీరు ఆవిరైపోద్ది. పోస్ట్ మార్టమింగ్ చేసేటప్పుడు చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. పోస్ట్ మార్టమింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా 100 గ్రాముల బ్లడ్ కనపడదండి. 6 లీటర్లు ఏమైపోయింది? నీరైపోయింది. నీటికి ఆవిరయ్యే గుణం ఉంది. అందుకే మన పెద్దలు తెలిసి కానీ తెలియగానే ప్రాణం పోతే ఎడిపోతుందిలే అంటారు కదండి. ఆత్మ పోతే ఎడిపోతుంది అనరు, ప్రాణం పోతే ఎడిపోతుంది అంటారు. ప్రాణం ఆవిరైపోతుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఈ ప్రయాణాన్ని మనకు కావాలి. ఇప్పుడు ఏ ప్రయాణం అట? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎవరు పెట్టారు చెప్పండి? మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఆత్మ ఉండబట్టే మనము చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం, చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, ప్రతి సమాధానం ఇయ్యగలుగుతున్నాం. ఆత్మ గనక వెడలిపోతే వినలేము, చూడలేము, చలించలేము. ప్రియులారా గ్రహించాలి. అందుకని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అసలు ఆదాముకు నాసికారంధ్రంలో ఊదాడు. ఎక్కడ ఊదాడట? ఏందది? జీవవాయువు నూదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అయ్యాడా అవ్వలేదండి? ప్రైజ్ లార్డ్ చెప్పండి. ముక్కులో ఊదాడు. నేను చిన్నపిల్లాడప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి పడుకుంటే మా చిన్నపిల్లాడు బాగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి. మనకు ఓదాల్సిన అవసరం లేదు, బ్రతుకు అంటే చాలు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనంలో అపోస్తుడైన పౌలు గ్రీకు పట్టణమైనటువంటి ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. రిఫరెన్స్ ఉన్న బైబిల్ అది అయితేనే ఈ పట్టణం అని ఉంటుంది. అక్కడ మరి అరియాఫాగ్ అనేటువంటి ఒక సభలో పౌలు మాట్లాడుతూ అన్నాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక ఆయనకు కొదువైనట్టు మనుషుల చేతులలోంచి సేవించబడువాడు కాడు. ఆయన మనకేమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు, ఊపిరిని ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయం చెబుతాను. మా తాతయ్య గారికి నాకు కొంచెం దేవుడి దగ్గర వాదోపవాదాలు జరిగి అర్థమవుతుందా నేను చెప్పే మాటలో? 4వ రోజు వచ్చాడు. ఎందుకంటే 3 రోజులు అక్కడే తిరిగి ఆత్మని పంపించడం పెద్ద లెక్కే ఉందని. 4వ రోజు వచ్చేటప్పటికల్లా
వాళ్ళ యొక్క మూఢనమ్మకాన్ని వమ్ము చేశాడు యేసయ్య. ప్రియులారా, గ్రహించాలి. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఒక మనుషుడు చనిపోగానే ఏం జరుగుతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే మాట లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ముగిస్తున్నాను, ఇక నేను ఎక్కువ టైం తీసుకోవడం లేదు. నాకు సార్ లాజరు చనిపోయాడు, కానీ అతని డెడ్ బాడీ ఎక్కడికి ఏడ్చబడింది తెలియలేదు, కానీ తన ఆత్మను మాత్రం దేవదూతలు తీసుకెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. రేపు మనల్ని ఎవరు తీసుకెళ్ళాలట? ఏమన్నా ఎవరు తీసుకెళ్ళాలి మనల్ని? అమ్మ ఎవరు తీసుకెళ్ళాలరా మనల్ని? అన్నయ్య రాత్రి కొమ్ములోళ్ళు కల్లోకి వచ్చారు అంటున్నారు కొంతమంది. ఎవరు వచ్చారట? కుక్కలు కూడా బలి ఎడుతున్నాయి అదే బజార్లో. కుక్కలు ఎడితే నీకేమైందట? యమదూతలు వస్తున్నారట. ఊట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర ఆత్మీయ యాత్ర యేసుతో రోదనా యెరూషలేము యాత్ర మనం యేసుతో రోదనా యెరూషలేము యాత్ర. యేసు ప్రభు చనిపోయినప్పుడు పైకి పోయాడా కిందకు పోయాడా? కిందకు పోయాడా పైకి పోయాడా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ పైకి అంటారా? ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన ఆరోహణమాయనగా భూమి యొక్క క్రింది భాగమునకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. 2 పరదేశులు ఉన్నాయి. ఒకటి పరలోక పరదేశి, రెండవది పాతాళ పరదేశ్. ప్రియులారా, గ్రహించాలి. పరలోక పరదేశులు ఎవరున్నారో తెలుసా? పాత నిబంధన కాలపు భక్తులందరూ యేసు ప్రభు శిలువ మీద ఉండి ఏలీ ఏలీ లామా సబక్తని పెద్దగా కేక వేసినప్పుడు పరిశుద్ధుల సమాధులు తెరవబడి పరిశుద్ధులందరూ లేచి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో కనబడి వారు పరమునకు ఎత్తబడ్డారు. వారు పరలోక పరదేశులు ఉన్నారు. ఇంతవరకు ఎవడు కూడా భూలోకములో పుట్టినవాడు పరలోకంలో కాలు పెట్టలేదు. అక్కడి నుంచి వచ్చింది ఆయనే, అక్కడికి వెళ్ళింది కూడా ఆయనే. మరి అందరు ఎక్కడున్నారు? పాత నిబంధన కాల భక్తులందరూ పరలోక పరదేశంలో ఉంటే, ఇక్కడ భక్తులందరూ కూడా భూమి క్రింది భాగములో ఉన్న పాతాళములో పరదేశంలో ఉన్నారు. దీన్నే నెమ్మది కలిగిన స్థలమని, దీన్నే అబ్రహాము రొమ్మని చెప్పబడింది. ప్రియులారా, గ్రహించండి. ఇక దాని గురించి పాతాళంలో 3 సెక్షన్లు ఉన్నాయి. ఆ 3 సెక్షన్లు ఎవరెవరు ఉన్నారో, ఈ అబ్బాయి కూడా, మన అబ్బాయి ఏసేవు కూడా, రేపు మనం కూడా ఎక్కడ ఉంటామో నిర్ధారణ చేసేవాడే, కానీ సమయం లేదు. పైన హడావుడిగా ఉంది, మాకు కూడా హడావుడిగా ఉంది. కనుక మిగిలిన పాతాళం యొక్క హెల్ ఆఫ్ హిస్టరీ అంటారు, పాతాళం యొక్క చరిత్ర ఈసారి ప్రభు చిత్తమైతే వచ్చి అక్కడ ప్రాణం ఉండి ఆయన గనక ఆయుష్ ఇచ్చి ఇస్తున్న మా యేసు ప్రభు నీకు వందనాలు. అత్యున్నతమైన ప్రేమ చేత నాయన ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి నీ పాదముల ఎదుకు వచ్చి ఉన్నాం నాయన. యేసేపుని బట్టి ప్రార్థన చేస్తున్నా. తన శరీరం భూమిలో ఉంది నాయన, కుళ్ళిపోయింది ప్రభా, మట్టిలో కలిసిపోయింది, తన ప్రాణం ఆవిరైపోయింది. ఆత్మ యొక్క గమ్యస్థానాన్ని నాయన వారిని మాత్రమే కాదు, మా అందరూ గమ్యాన్ని మేము తెలుసుకోవడానికి మరొక సమయం నీ చిత్తమైతే అనుగ్రహించి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొని అయ్యా యేసేపు వెళ్ళినటువంటి ఈ కుటుంబాన్ని కూడా ప్రభ మీరు ఆదరించి బలపరిచి నాయన, ఆ బిడ్డ మీద ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆ ప్రభ భవిష్యత్తులో ఉన్నటువంటి ఆలోచనలు కలిగి ఉన్న కుటుంబాన్ని స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే
కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా